అదేవిధంగా గుంపు మేస్త్రి గుంట నాకు ఇద్దరు కూడా దోస్తులే, ఇది దొంగనాటకం ఆడుతున్నారు. ఇవన్నీ ఆవిడ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మరి నిజంగానే అటువంటి ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి అనేక రకాలైన సేవలు అందించి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ విభేదించడంలో తెలంగాణ సమాజానికి ఆవిడ మీద ఒక రకమైనటువంటి అంటే నిజమే కదా అన్న ఫీలింగ్ వస్తుందా, లేకపోతే మొన్నటిదాకా ఆమె ఎక్కడున్నది, ఏ పార్టీలో ఉంది, ఏం మాట్లాడుతుంది ఆవిడ, ఇప్పుడు బయటకు వచ్చాక ఈ లోపాలని కనిపిస్తున్నాయని వ్యాఖ్య ఏ విధంగా కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఫైనల్ ఏం చెప్పాలి? నాకు కొంచెం సమయం ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు చెప్పాలి మీరు చెప్పాలి. కాంగ్రెస్ మిత్రులు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా నేను పోటీ చేస్తూ మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ మహిళలు అంటే మొదటి నుంచి ఒక చులకన భావం అనేటు ఉంటది. ఈ దేశమే పురుషాధిక సమాజాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు దేశం. మధ్యయుగంలో కూడా ఆనవాళ్ళు ఈ ఆటికి కూడా మన మహిళల పైన కనపడుతున్నాయి. కాబట్టి ఒక మహిళ వచ్చి పార్టీ పెడతానంటే నమ్మశక్యం కాదు. ఇవాటి వరకు కూడా ఎవరు కూడా సక్సెస్ అవుతాయి అనేటువంటి పద్ధతిలో మాట్లాడలే. ఇవాళ ఎవరో దేవేంద్ర గౌడో లేకపోతే చిరంజీవో షర్మిలతో పోల్చాల్సిన పరిస్థితి ఏంది ఒక మహిళను. అదే సక్సెస్ అయిన కేసీఆర్ గారు అదే నేను ఇప్పుడు షర్మిలని నేను అప్రిషియేట్ ఇస్తా. ఇలా మరో షర్మిల అని అంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు ఆమె ఏం తక్కువ తెలంగాణలో అది లేదు కాబట్టి కాదు అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ స్కోప్ లేదనడానికి లేదు, వాక్యూమ్ ఉందని వారే చెప్తున్నారు. ఇదే ఇక్కడ ప్రతిపక్షాల అసమర్థతతో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ పుడుతుందని వారే చెప్తున్నారు. ఆ విధంగా పుట్టినటువంటి పార్టీ రేపు రోజున మేము అసందర్భంగా ఆరోపణలు చేయడం, అసందర్భంగా మాట్లాడడం, సంచలనాల కోసం మాట్లాడడం మా ఎజెండా కాదు. మేము ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది ఓవరాల్ సబ్జెక్ట్ అంటున్నా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ. సెకండ్ నేనేమన్నా సర్వోదయ అనేది ఐడియాలజీ, దానికి తెలుగులో ఏమంటారు ఓ నీతి, దాని తెలుగులో ఏమంటారు అది పేరు కాదు. నేను అనాలిస్ట్ గారి లేడీస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అట్లాంటి వివక్షత ఉంది. ముఖ్యమంత్రిగా ఆవిడ అన్నేళ్ళు మధ్యయుగం నాటి ఆనవాళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో నేదేమంటున్నా నేనేమంటున్నా ఈ రోజు ప్రతిపక్షాలు ఫెయిల్ అయితే అలాగే ఉన్నాయనుకోండి, అలాగే ఉన్నాయనుకోండి. మరి కవిత గారు పూర్తిగా అసలు విధానం బయట ఇష్టం ఉన్నట్టుగా మరి రాలేస్తామనంటే కాదు కదా. నేనేమంటున్నా మాకు ఇక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల మాకు ఒక సఖ్యత ఉన్నది. మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ అనేటువంటి ఈ ప్రాంత ఆవశ్యకతను నిలబెట్టింది. ప్రతి ఇంట్లో ఒక బొడ్డమ్మలాగా ఒక బతుకమ్మలాగా ఇంటి ఆడబిడ్డలాగా కవిత యొక్క రూపం అన్నట్టు ఒక చరిష్మా కలిగినట్టు రూపమే. సినిమా సంబంధించిన యాక్టర్లకు ఈ రోజు స్కోప్ ఉంది, వాళ్ళకు ఫేస్ సంబంధించిన చరిష్మా ఉంది అనంటే అట్లా వచ్చింది అని అంటే కవితకు ఒక అరుదైనటువంటి చరిష్మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతితో వచ్చింది. కాబట్టి నేను ఇంకొక మాట చెప్పగలుగుతా. టీవీవీ లాంటి పార్టీలు వచ్చినాయి. ఏది తమిళనాడులో విజయ్ పెట్టిండు. విజయ్ని ఎవరు అడిగిల్లన్నా? విజయకాంత్ కూడా అక్కడ పార్టీ పెట్టిండు తమిళనాడులో. విజయ్ ప్రజలు అడిగిల్లా? పార్టీ పెట్టిండు. విజయ్ని ప్రజలు అడిగిల్లా? వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మరి టీవీ అనేటువంటి సక్సెస్ తీసుకుపోతుంది. పెరియార్ రామస్వామి యొక్క స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని నిలబెడుతూ తన డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చి ఇలా ముందుకు పోతుండు. అంటే ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటది. ఒక 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ఆత్మగౌరవం దెబ్బతిని భార్యను ఇబ్బంది పెడుతూ ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి ఆ కుటుంబం అది వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ ఆ రోజు ఇబ్బంది పెడితే అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శపథం చేసి నేను అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళపై శపథం తీసిపోయిండు. అదే జయలలితకు ఆనాడు అవమానం ఎదురైతే ఆమె కూడా నిండు శాసనసభలో అది చేసింది. ఈ రోజు కవితకు ఎదురైన అవమానం కేవలం ఆమెకొక్కదానికి ఎదురైన ఇబ్బంది కాదు, ఆమెకు ఆత్మగౌరవానికి ఇబ్బంది అయింది. దాంతో పాటు నేను ఈ మాట పూర్తి చేయండి మాట్లాడే నేను క్లారిటీ ఎలా చెప్తున్నాను. కేవలం కవిత యొక్క ఆత్మగౌరవం కోసమే బయటకు పార్టీ పెట్టలే. ఇలా ఈ మహిళల యొక్క ప్రజాస్వామ్య మహిళలకు లేదు. ఇవాళ నీ పార్టీ వచ్చిన తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడాది కనీసం ఒక మహిళకు మంత్రి పదవి ఎందుకు ఇలా మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి వివక్షత ఉంటే వివక్షత లేకపోతే ఇలా అదే కవితక్క మా ఎంపీగా ఉండి నిలదీసి ఆ రోజున మంత్రి పదవి పడితే మళ్ళీ అదే సబితాంద్ర రెడ్డికి ఈ రోజు ఆ రోజున ఉన్న రాథోడ్ గారికి మంత్రి పదవులు వచ్చినాయి. ఇలా ప్రశ్నిస్తూ వచ్చినాయి. ఇలా అట్లాంటి ప్రశ్నించే గలం కావాలని చెప్పేసి కోరుకున్నది. ఉద్యమకారుల నుంచి ఇబ్బందులు వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఇవన్నీ కూడా అంతర్గత వేదికల్లో
చర్చించిన తర్వాత వీళ్ళు వినే పరిస్థితి లేదు, మొండి వైఖరితో ముందుకు పోతున్నారు, వీళ్ళు ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అవుతున్నారు, నిద్రావస్థలో ఉన్నారు వీళ్ళని చెప్పేసి ఇవన్నీ గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని తీసుకొని ప్రతిదీ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాం. మేము అసందర్భంగా ఎక్కడ మాట్లాడలే. ఈ రోజు వెలుగుమట్ల సంబంధించిన ప్రోగ్రామే కావచ్చు, పోలవరం ముంపు ద్వారా బాధితులు ఎవరైతే 8 సంబంధించిన మండలాలు తీసుకుపోయి అక్కడ కలిపితే వాళ్ళ గురించి రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, ఏది మన ఆర్పీల గురించి కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కావచ్చు, సింగరేణి కార్మికుల గురించి కావచ్చు, ఇలా అనేక అంశాలను టేకప్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి కవితక్క. ఇంకొక అంశం, నాగేష్ సోదరు ఇంతసేపు మాట్లాడుతూ సర్వోదయ తెలంగాణ అంటే ఒక గొప్ప భావం ఉన్నది అని చెప్పి అది గాంధీ గారి యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇంకొకరు వాడకూడదా? పూర్తి చేయండి. నిన్న పూర్తి చేసిన తర్వాత మీరు ఇంటరప్ట్ కానీ. సర్వోదయ తెలంగాణకు కాంగ్రెసే అర్థం, మేము పుట్టిందే సర్వోదయ తెలంగాణలో, మేము మాకంటే దానికి పేటెంట్ ఎవరు లేనటువంటి విధంగా మాట్లాడితే అంటే సర్వోదయ తెలంగాణ పూర్తిని కాంగ్రెస్ పార్టీ మాట్లాడి చర్చగా ఖరాబ్ అవుతుంది. సర్వోదయ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నిజంగానే పురాణాంకితమై పనిచేస్తే మరి సర్వోదయ తెలంగాణ ఏం చెప్పిందన్న? ఈ ప్రాంతంలో కుంభకోణాలు చేయమని చెప్పిందా? ఇలా బొగ్గు కుంభకోణం చెప్పిందా? అగస్టా కుంభకోణాలు చేయమని చెప్పిందా? కామన్వెల్త్ కుంభకోణాలు చేయమని చెప్పిందా? కాంగ్రెస్ ని ఏం చేయమని చెప్పింది? ఏకవై కుంభకోణం చేయమని చెప్పిందా? మూసి రివర్ బోర్డుల పేరు మీద డిపిఆర్ లేకుండా కానీ ఏ టెక్నాలజీతో మీరు ఇలా మొత్తం బ్రిడ్జీలు వేసినట్టు, ఫ్లైఓవర్లు కట్టినట్టు, మూసి మొత్తం సుందరీకరణ అయినట్టు మీరు ఏ టెక్నాలజీని వాడి ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అంటే ఒక ఇమాజింగ్ సర్కార్ నడుపుతున్నారు. అంటే ఇది ఈ రోజు సర్వోదయ తెలంగాణ. సర్వోదయ తెలంగాణ అంటే సర్వం సంబంధించినటువంటి కులాలు, సర్వ సంబంధ వర్గాల అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి కంకరబోతులే కవితక్క పనిచేస్తుంది. కవితక్కకు కేసీఆర్ కంటే మొండి సంకల్పం ఉన్నటువంటి నాయకులు పట్టుకుంటే వదలదు ఏ సమస్య అనేటువంటి పేరు ఇలా కవితక్కకు ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ వివిధ సమస్యలు, ఇలా సమస్య అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఒకసారి పోయి సందర్శించండి. ఎవరైనా సమస్యల పట్ల దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నారో ఇలా మా జాగృతి ఆఫీస్కి రండి. తండాలకు ప్రతిరోజు సంబంధించిన సమస్యల వల్లంగా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ పట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? కదా. ఇంకొక మాట చెప్తా, జనం బాట ద్వారా కూడా మేము దరిదాపుగా ఎన్ని జిల్లాలు తిరిగాం, అన్ని జిల్లాల సమస్యల వల్ల వినే ప్రతి నీటిపారుదల ప్రాజెక్ట్ ను మేము సందర్శించినాం. ఎక్కడ ప్రాజెక్టు పూర్తి కాలే ఇవన్నీ మేము లోతుగా పోయి ఆ సమస్యల ఇష్యూ మీద చేస్తే మాత్రం ఈమె సక్సెస్ కాదు అని అంటే విమర్శలు మహిళ అనే చులకన్న భావం అనేటువంటి పనికి రాదు. నేనేమంటున్నావు, చాలా మంది మహిళలు శివాజీ నీకు అన్నటువంటి జిజాబాయి కూడా ఒక మరాఠా సామ్రాజ్యం సృష్టించిన శివాజీని కన్నది. ఆమె కూడా ఒక గొప్ప యోధురాలు. ఏమంటే అట్లా సరోజిని నాయుడు ఉన్నారు, జయలలిత ఉన్నారు, మమతా బెనర్జీ ఉంది, మాయావతి ఉంది, షీలా దీక్షిత్ ఉన్నారు. ఇంతమంది మహిళలు సక్సెస్ అయ్యారు. ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఒక మహిళ సక్సెస్ కాదని ఎట్లా మాట్లాడతారు? కాబట్టి జయలలిత నేను అనేది ఒక గత పరిణామాలు చూసాం కదా, అదాని అంబానీలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని, దావోస్ ఒప్పందాలు కుదుర్చుకొని ఫేక్ ఎంఓయూ చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినా అన్నారు. మరి ఇది సర్వోదయ తెలంగాణ. ఇలా నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యి ఎక్కడ నన్ను రిలీజ్ చేయగలుగుతారా? పెట్టుబడులు వస్తే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ పోయింది? రాష్ట్రం ఎందుకు కుంటుపడింది? ఇలా మీరు ఇప్పటికి బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. పోయిన బడ్జెట్ లో 1,100 కోట్లు రిలీజ్ చేసింది, 4,500 కోట్లు రిలీజ్ చేసింది 1,100 కోట్లకు. ఈ సంవత్సరం 12,000 కోట్లు బీసీలకు ఇచ్చింది. 1,100 కోట్లకి 4,500 కోట్లు రిలీజ్ చేసిండు. అలాగే 4,500 ఎక్కువ కదా, 11,000 బడ్జెట్ అలొకేషన్ చేసి కేవలం 4,500 కోట్లు రిలీజ్ చేసిండు. ఈ సంవత్సరం 1,200 కోట్లు రిలీజ్ చేసిండు. మరి మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉండి మీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటే ప్రజా సంఘాలు బీసీ సంఘాలపై ఎందుకు ఉద్యమం చేయాలి? నీ నెత్తి మీద ఉన్నట్టు సమస్యను బీసీ సంఘాలకు సంబంధించిన భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నావు. నీకు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, బీజేపీతో ఎందుకు పోయి ఫైట్ చేయవు? కేవలం రాహుల్ గాంధీని తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడిచ్చినావు. ఇవాళ వరకు దిక్కులేదు బీసీలకు, ఎక్కడ కూడా రిజర్వేషన్ పొలాలు. ఇలా మున్సిపల్ ఎలక్షన్ లాగా గెలవగానే మొత్తం ఏదో అయిపోయినావు, ప్రజా సమస్యలు గాలి కొదిలేసారు. చివరికన్నా విద్య, వైద్యం అనేటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విద్యకి ఎంత కేటాయించాలన్నా 4,500 కోట్లు కేటాయించారు. ఈ రాష్ట్రంలో 1,200 కోట్లు ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. సర్టిఫికేట్ ఇస్తలేరన్నా, విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తారు. విద్యానిధి అనేటువంటి కేటాయిస్తే విదేశీ విద్య, ఓవర్సీస్ విద్యను తీసుకుపోయి మన పేద మధ్య ప్రజలకు విదేశీ విద్యను అందరిని రక్ష ఉంటారని చెప్పేసి దానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి వీళ్ళు అభయస్థంలో హామీలు ఇచ్చిండు. ఏమైంది మరి విదేశీ విద్యకు మీరు ఇచ్చేటువంటి ఇట్లా అనేది చెప్పుకుంటా పోతున్నా. పెంచిన పెన్షన్స్ లేవు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు కనీసం కట్టిన ఒక ఇటుక పేర్చిన పాపన పోలే ఇప్పటి వరకు. ఆయన మన ముఖ్యమంత్రి దానికి విద్యా 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయంట మన తెలంగాణ. ఇన్ని
సంబంధించి ఏమని అది ఉన్నది 25,000 ఇంకొక మాట చెప్తానా? స్కూలు ఇంకొక మాట చెప్తానా? 18,000 మంది 108 అసలు సంబంధించింది. అది నెంబరింగ్ కూడా చాలా సరిగ్గా లేకపోతే సర్వోదయ తెలంగాణలో వీళ్ళు కాంగ్రెస్ సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలు పాటించినటువంటి వాళ్ళు 108ని వైఎస్ రాజశేఖర రెడ్డి అంత బ్రహ్మాండంగా లాంచ్ చేసిండు. 108 బకాయిలు ఎంతన్నా 1,400 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 10 లక్షలు మీరు ప్రతి ఒక్కరికి ఏదో హెల్త్ కార్డు లాగా మీకు 10 లక్షలు పెంచిల్లేదని, మరి ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు ఎందుకు ఇస్తలేరన్నా? 108కి డీజిల్ పోసే పరిస్థితి లేదు, బండ్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. 15 ఏళ్ల కాంచెల్లి జీతాలు లేవు. రాజశేఖర రెడ్డి గారితోనే 108 కడబోయింది వాస్తవం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవాటి వరకు 8 నెలలు 9 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు. ఎడబోయింది కార్పొరేషన్? నీ సర్వోదయ తెలంగాణ అని చెప్పేసి నువ్వు అంశాన్ని అంత గొప్పగా చెప్తున్నావు, మరి దాని పరంగా నీ పాలన కూడా ఉండాలి కదా. ఎక్కడ ఉన్నది నీ పాలన? రైట్ రైట్. మరి ముఖ్యంగా సరే మీరు ఇందులో కూడా కొన్ని అంశాలు జోడించారు. ఏదైతే ఆవిర్భావం రోజున స్టేజ్ పైన ఓన్లీ ఉద్యమకారులే ఉంటారు, ఇంకెవరు ఉంటారని. సో మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కొన్ని మీరన్నా నిజంగానే మరి మరి మీరు ఎందుకంటే వాడు న్యాయం చేయలేకపోయారు, ఇప్పుడు వీళ్ళు న్యాయం చేయలేకపోయారు. సో మీరేం చేయబోతున్నారండి? నేను ఒక మాట చెప్తాను. కవిత గారు బయటకు వచ్చేటప్పుడు కూడా నేను ఈ 10 ఏళ్ల పాపాలలో నేను భాగస్వామ్యమైనా అని చెప్పేసి చాలా గౌరవంగా ఇప్పుడు పాపాలు కడుక్కుంటున్నారు ఆవిడ కూడా. అది అది నేను ఉంటాను. రెండోది, అదే గన్ పార్క్ దగ్గర మేము జనం పట్టకపోయేటప్పుడు అమరులారా ఉద్యమకారులారా నన్ను క్షమించండి, 10 ఏళ్ళు నా అంతర్గత వేదికల కొట్లాడినా నా మాటను పెడజోయిన పెట్టిల్లు కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ రోజు ఇవాళ భూ పోరాటాలు చేస్తానమన్నా 250 గజాల జాగా ఉద్యమకారులకి కరీంనగర్ లో పోయి పాలు పొంగిచ్చి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్యుపై చెప్పించి గుడిసెలేసినాం. ఇలా ఇంతటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేసేటువంటి విధంగా యువతను ఆకట్టుకుని యువతకు మహిళకు పెద్దపీట వేసుకొని మీరు ఈ విధంగా వాళ్ళ భాగస్వామ్యం చేస్తా ఉంటే ఒకరు నిందారోపణ చేస్తే ఎట్లా? 25వ తారీఖు తినబోతు రుచులు ఎందుకు, తినబోతు రుచులు ఎందుకు? మరి టీఆర్ఎస్ ఏమైనా ఉంటుందో దానికి ఏంటి పార్టీ అన్న? మాకు ఏ టీఆర్ ఇన్సేపు అన్నజీవి కూడా మాట్లాడితే ఏమన్నాడు, మాకు పక్కకు ఉంటది, లేకపోతే ఈ అన్న కూడా మాట్లాడితే ఇది ఒక షీల్డ్ లాగా ఉంటది, మీ ఎవరికి షీల్డ్ లాగా ఉండవు, ఎవరికి రక్షక కవచం లేకుండా ఉండవు. తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వాళ్ళ ప్రయోజనాలకు రక్షక కవచం లేక తెలంగాణ జాగృతి పనిచేస్తుంది తప్పితే ఇలా విజయ్ని 90 సీట్లు ఇస్తాము ముఖ్యమంత్రి ఇస్తామనంటే బీజేపీ ఢిల్లీ పెద్దల దగ్గర నేను మోకరిల్లానని తమిళ ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి విజయ్ ఉన్నటువంటి ఆత్మగౌరవం ఎట్లుందో మాకు కూడా జాతీయ పార్టీల దగ్గర మోకరిల్లేటువంటి ఆ పరిస్థితి లేదన్నది గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో కూడా అంటగాగేటువంటి పరిస్థితి ఉండదు. నిక్కార్సుగా మాకు ఒకటే రాని రెండే రాని ప్రజల మెప్పు కోసం పోతున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ప్రజలనే ఉంటాం. ఇలా ఎన్టీఆర్ టైంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు జరగాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే చూస్తున్నాం చాలా పరిణామాలు. మార్పు వచ్చింది కదా, మార్పు వచ్చింది. సరే ఆ మార్పు మీరు అన్నారు 1, 2 అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో అద్భుతంగా పార్టీ స్థాపించారు. ఆయన 2 మాట్లాడుతూ నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా, నిరుద్యోగులు ఎవరి దగ్గర ఉన్నారని కంప్లీట్ నిరుద్యోగ సమస్య మేము మాట్లాడుతున్నాం. రేపు సింగరేణి సంబంధించిన రౌండ్ టేబుల్ ఏ అంశాన్ని వదిలిపెడుతున్నాం, ప్రతి అంశాన్ని కూడా మేము మాట్లాడుతున్నాం. ఇలా మేమంతా ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. ఏ ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు ఇంత సమయం దొరకలే, మాకు ఇంత కొంత సమయం ఉంది. ఈ 2 ఏళ్ళు ప్రజలను పోతాం, ప్రజలను అడుగుతాం, ప్రజా సమస్యలను ఎగరవు పెడతాం, వాళ్ళ కడుపులో తాగబెట్టి మేము ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకుంటాం చెప్తాం, రేపు మమ్మల్ని ఆశీర్వదిస్తే అది చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం కదా. మీరు అట్లా నిందారోపణలు ఎందుకు? ఓకే రైట్ సరే ఓకే. మీకు అది ఈ రోజు ఏదైతే ఈ నెల